నేను పోతున్నా. అయ్యా మీరు అక్కడే ఉండి నేను పోతున్నా. అమ్మా శెట్టి వెళ్ళాడా? శెట్టి గారికి నరాలు లూజ్ అయిపోయినాయి అమ్మా. సరే గాని పండితుడు బుట్లో పడ్డాడా? పండితుడా? ఎవరే? ఇంతులు తారసిల్లు వదకే, ఇంతులు తారసిల్లు వదకే, పురుషాగ్రణులు ఎంత లేసి సామంతములాడినన్ బిగువు మాటలు పలికిన కిరాతులు తారసిల్లు వదకే, కావిని మణి కాంత దృగంచలాగ్ని కలికాలవమించుక పాటి సోకెని అని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగడే వెన్న పోలిక. రాగమేఘ మధుదారలలోన వెదురులు పొన్నలు వేణువులైనవి మై మరచిన మల్లదీవియలో పారిజాతముల ప్రసవించినవి. ప్రోయింపరాని మోగన మురళి తరియింతురా విని మృదురవళి. ప్రోయింపరాని మోగన మురళి. అమ్మా యామలపాటి కోటయ్య వచ్చాడమ్మా. బాగుపడిపోతాం తల్లి. అమ్మా ఎన్ని రోజులమ్మా ఈ పూజ? కృష్ణ పరమాత్మ మనకు మోక్షం ఇవ్వడమ్మా. మోక్షం ఇచ్చేది రూపాయమ్మా. నా మాటిని తల్లి. మంచి వయసు అమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేము తల్లి. రంగస్థలం మీద బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదమ్మా. నా మాటిని తల్లి. ఎప్పుడైనా ఈ అందం నశించేది? అబ్బా నీ వయసే నాకుంటే ఊరిని ఎరగదీసేదాన్నమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీతి నీతిగా పడి పంచంలో పస్తులు మాడు చచ్చేవాడి మీద దేశంలో పక్కలేసేవాడిగా పలుకుబడి పెరిగింది. నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా. మారదా తల్లి? నా మాటినమ్మా. అయితే ఒక పని చేయి తల్లి. కృష్ణ పరమాత్మ యందు మనసు లయం చేయి. కృష్ణుడికి మనసు ఇచ్చేయి తల్లి. శరీరం నాకు వదిలిపెట్టు. ఇది నేను చూసుకుంటాను, అసలు ఆయన చూసుకుంటారు. ఛీ, ధన పిచ్చి పట్టింది. డబ్బంతా తగలబెట్టేస్తాను. అమ్మా 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 డబ్బు పోయింది నాయనో. అమ్మని కాదు నేను శ్రీకృష్ణ పరమాత్మని. జెండాపై సచిరి సోదరులు సుతులు. అమ్మా అమ్మ పిచ్చి పట్టింది. ఎందరు నాకతాన భుజయింపగ కూడును కట్టబట్టలేక ఇందును అంతును చోపులై అల్లల నాడుచు ఉన్నవారలు ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రి ఎంపవలు కృంగి కృషించి ప్రాణములు కోల్పడిరో వచ్చి ఇంప శక్యమే.
ఉప్పుటూరి వారి ఉల్లిపోయ పెసరెట్. చెట్టి బాగున్నావా? బాగానే ఉన్నాంలే. ఇప్పుడు ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా అప్పులు పెట్టడం లేదయ్యా. పొద్దున తగిలాడు చూడు మాకు, నీళ్ల బిందె నెత్తిన గుడ్డ. నేను భవాని శంకరాన్ని. ఒరి 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 నువ్వా? బెళ్ళగోసి పంచులు పక్క మెడలాల్చీలు ధరించిన పంతులు గారు చివరికి నీళ్ల బిందెలు మాత్రున్నారే. నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం. మాకు మీకేం పోటయ్యా? శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్టాడిదో మా ఆర్య వయసుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది. ఇదిగో పంతులు, నీళ్లు మొయ్యలేవు గాని ఎక్కడైనా 2 ఇళ్ళు చూసుకొని నమ్మబలుక్కొని అంట్లుతో సద్దనం పెడతారు. చెట్టి ఉరిమి చూస్తావేంది? ఇదిగో ఇక నువ్వు ఉరిమి చూసినా ఒకటి, నేను ఓడక చూసినా ఒకటే. ఏంది అసలు? నేను కలబడతావా? కలబడతాను, నీతో చెప్పానే. ఏంది మంచి పైకి దోపుతున్నావు? కాళ్ళు కట్టం పడుతుంటే పైకి దోపుకుంటున్నాను. సరిగాని పంతులు, నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడబాకు, చూసిన వాళ్ళకు బాగుండదు. ఎంత చెడ్డ ఇద్దరం కత్త అల్లుడం గారు. సరిగాని పంతులు గారు, అప్పుడు ఊళ్ళో ఏందట్ట అనుకున్నారు? ఏమిటో? అదేలే, ఆఖరి దశలో తమరిని సిఆర్ కుమారి చెప్పుతో కొట్టిందంటగా. చెట్టే కొట్టానంటే ముఖం తిరగాలి. ఏంది కొడతావు? నువ్వు కొడతా? మేమంత శాతగానోళం అనుకున్నావా ఏంది? నువ్వు కొడితే నేను పరిగెత్తాను. ఇంటికి వచ్చి కొడతా. ఇంటికాడా? నన్ను ఇంటి దగ్గర 1000 మంది కూడా కొట్టలేరు. ఏమో, మా ఇంటికి ఇనపగడి. బావగారు, బట్టలు కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళు వచ్చినాక ఆ పిలిపి లేదు. ఎవరి మరదలు? నేనండి చిత్రని. ఎవరు? చిత్ర నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు పిల్ల పాప లేకుండా కలకాలం వర్దిల్లు. ఏంది ఇప్పుడు వారు చెప్పింది? పంతులు గారు విన్నారు? దండాలండి బావగారులు అంటే ఓరి ఎదవల్లాల ఇంకా మీరు బతికుండారా అని అర్థం. ఏంటి ఇట్లా మారిపోయారు? ఏం చేయమంటా అమ్మా, మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం. అందులో అమ్మ కాచి చీన వరకు చేసి కాడి చీన మాకు వదిలింది. అయ్యో 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 నువ్వేడుతావు ఎందుకే? ఇల్లు వల్లు గొల్లయి మేమేడవాలి గాని అసలు ఏంది ఏడుతావు? ఏం జరిగింది? సొమ్మంతా పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారే కలరా తగిలిందా? కాదు, మతిపోయింది. చల్లని వార్త. చిత్ర అక్క కూడా ఎక్కిందే పిచ్చి. అక్కే సాని వృత్తి మానేసి సారాయి కొట్టి పెట్టుకుందా? సన్యాసులో కలిసింది. తిన్నారు దెబ్బ. అది కాదు, ఎర్రి మొఖం సన్యాసుల దగ్గర ఉంటది. కొబ్బరి పీచు గొట్టం. ఎందుకు జరిగిందట? మా అక్కకే కల్లోనే నే కనిపించానా? నే కనిపించాను. నువ్వెట్ట కనపడతావు? ఎంతలో మనిషివే. శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి మోకాళ్ళ వరకు చూపించాడా? మొత్తం దర్శనం ఇచ్చాడా? ఇదిగో పొద్దు గూకులు పొయ్యి సగం ఉండేవాడికి నాకే కనపడలేదు, మెక్క గట్ట కనపడ్డాడు కృష్ణుడు. దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండు, వారంటే రోజుకు 5-6 సార్లైనా చేసుకుంటారు పుణ్యం. అమ్మా, ఇక నీ బతుకు బస్ స్టాండింగేనా? నాకే మా అక్క నా పేరుతో 10,000 బ్యాంకులో వేసింది. ఎందుకో? ఎందుకేంది పంతులు? పెన్సిల్ ఇంజక్షన్లకి కాదు, నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. ఎంత ఎంత ఎంత? నీకెంత? నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. శత్రు ఇటు చూడు, మరి నన్ను చేసుకుంటావా? నీ తొర్రి పన్ను నీకు పెళ్ళా? ఓ శరీరమాకో, నువ్వు అనవే. ఉన్న 4 ఓడ కొట్టించుకొని పులి చెట్టు కట్టించుకుంటాను. చేసుకోను. చేసుకోదండి, ఇది చివరికి సిటికలోనో మధ్యలోనో చూసుకుంటది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. ఎవరు? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. అక్కేనా? వెళ్దాం పద. పంతులు దువ్వినుందా జేబులో? వెళ్దాం పద, వెళ్దాం పద. చాలు చాలు నీక రాగబంధముల త్రెంచగా రావయ్యా ఈశా. చాలు చాలు నీక రాగబంధముల త్రెంచగా రావయ్యా. తీరే కొలది పెరుగును కామం, జీవితమేవత ఆరని దాహం, అది ఏ తరగని శోకం. చాలు చాలు నీక రాగబంధముల రెంచగా రావయ్యా. చిత్ర అక్కేది? పూజ చేసుకుంటుంది. నల్లని మేనితోడ చిరునవ్వులు పరువులెడం, కడును విరాజిల్లెడు మోముతోడ, కృపచిందడు కన్గవతోడ, అందమౌ పిల్లన గ్రోబితోడ, సిక్కి పించె కలాపము తోడ, నా
మనంగా వచ్చి కృపసాతిల నవ్వుచు నిల్చే ముంగట దేవకీనందన గోపాల పాపిని భ్రష్టురాల అతి బానిసమై బహు నీచ వృత్తిలో రేపులు మాపులు బడి చరించిన మాట ఎన్నికము ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి యదునందన కృష్ణ తరింపజేయవే ఇంకెంతసేపు పూజ అక్కని రమ్మను బయటికి వస్తుంది. చెల్లి చెల్లకో అక్క పిలుస్తుందని తీసుకొచ్చి అమ్మకప్ప చెప్పామే నియమ గడుపు కాల జెండాపై సచిరి సోదరులు సుతులు ఎవరు ఎవరు మీరు వెళ్ళండి, మా ఇంట్లోకి మగవాళ్ళు రావడానికి వెళ్ళదు, వెళ్ళండి. అమ్మాయి భక్తిలో పడిపోయింది. మేం గుర్తున్నామా? ఎవరు? శంకర్రావుబ్బయ్య శెట్టి గారు. ఏనాయన మీరింకా నాశనమైపోలా అయ్యా. ఏది నీ అల్లుళ్ళం కదూ, నీ పెద్ద దినం చేసేదాకా బతికే ఉంటాం. ఒరే పాపం అట్లు అమ్ముకుంటున్నారా? అది సుట్టసే పెడతామండి పళ్ళెంలో. పిండి తక్కువ గాని అట్టు పెద్దదే. అనుభవం పెరగల కమ్మగా ఉండే అబ్బా. తప్పు అయి తినకూడదు, తప్పు. అప్పిస్తా. అప్పా ఒకప్పుడు రొక్కమిచ్చి తెచ్చావా? అమ్మాయి పోయింది, డబ్బు పోయింది, రూపాయి ఇచ్చా. అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్లిపోయాడు పలాట్టు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరమ్మా ఈయన? ద్వారకానగరం కృష్ణుడా దొడ్డాకి నుంచి వచ్చేవాడు. అమ్మాయి ఉంటే పైసాకు ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మిగుల్ని చెట్లపాలు చేసి కంపలముడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకి చిన్న ఇచ్చాడు. ఆకన్నా నయ్యం పగలగొట్టి ఇయ్యాల్సింది. చిత్ర, నువ్వు కూడా మారిపోయావమ్మా. ఇది వరకు మా అమ్మ బజారుకు వస్తుంటే ఎట్లుండేది చిత్ర? అలివేలు మంగమ్మ అనేవాళ్ళు, ఇప్పుడు పాపం. చిత్ర, ఇంట్లోకి వెళ్ళి ఆయేసి పప్పు వేసుకొని ఏళ్ళమ్మా ఆ వేసుకొని పప్పు వేసుకొని ఊళ్ళోడ గడ్డి వేసుకొని తిను. నాయన మీరు కూడా మారిపోయారే. నువ్వు మాత్రం తక్కువైంది. ఆ రోజుల్లో వారం ముసుకేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగా ఉండేదానివి, లంబాడి దెయ్యంలాగా లేవు. నేను మారాను, మీరు మారారు. ఆ రోజుల్లో మీరు కూడా బజారుకు వస్తుంటే బజారుకు పెట్టే బలుపుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది నాయన, బర్రెకు పెట్టే జోరీగల్లాగా ఉండరు. అల్లుడు గారు, ఆ పళ్ళెం నాది. నాది. నా ఇంట్లో తీసుకొచ్చావు. ప్రమాణికంగా నాది. ప్రమాణికంగా నాది. నాది. వదులు 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 వదులు. అమ్మో చెయ్యి కొరికింది. పందులు ఇంతకు ముందు సరుకు తిన్నారు, ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా. పూరయ్య మమకామో గోపాలము, పూరయ్య మమకామం గోపాలము, పూరయ్య మమకామో. బాగు
నాయనలారా. అమ్మా మా బాగా అడుగుతారు. తమర దయ వల్ల, తమర అమ్మగారి దయ వల్ల అగ్గై బుగ్గై దుమ్మై దూళై గాలిలో కలిసి కీశిష్టంలో నిలబడ్డాం. యాప్పులమ్మే యానాదోడలాగా. చింతామణి, అదే మట్టు మారిపోయితివి. పిచ్చవాడ రక్తమాంసపురీషమూత్రముల పాత్ర మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు అగ్గులగువారు మోహలగుచు తల్లతురు అంతే కాక సౌందర్యమనగలదే. మీ 20 నిమిత్తము 10,000 రూపాయల పురపాలకుల అధీనం చేసినాను. వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇప్పుడు కాదు, వేశ్యా సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవమును 6 నెలల పాటు దేశంలో ప్రచారం చేసి వచ్చిన పిమ్మట ఆ ధనము మాకోసంగా పడును. పంతులు ఇక్కడ పెట్టారు లిటిగేషన్. దేశమంతా తిరగాలంట. ఖర్చులు ఎవడిస్తాడే మనకి నష్టం కాదు. శెట్టి, నువ్వెలా పుట్టావయ్యా? వారిచ్చేది 10,000, దేశమంతా తిరిగి రమ్మన్నారు. మనం 10 ఊళ్ళు తిరిగేది, 20 ఊళ్ళు రాసేది. పంతులు, నువ్వు నీళ్లు మోస్తాం అనుకున్నాను కానీ కొంపలారుపుతాం అనుకోలేదయ్యా. పంతులు ఎందుకైనా మంచిది గాని వాళ్ళేదైతే కొంచెం షాంపులుగా పెషారం మొదలు పెట్టి తర్వాత పేసి పెడతారు. ఇంత రంభల వంటి ఇంతులుండ సాని సంపర్కము గోరు చవటలారా. ఇత్తకముల నమ్మి ఇండ్లు వాకిల్లో అర్పించుకోలారా. స్వానుభవమిది. ఇద్దరమే చెప్పు. మా స్వానుభవమిది తెలుపుచున్నాము వినుడు. సచ్చి బ్రతికిన వాడును సాని కొంపకు చొచ్చి మిగిలిన వాడును మచ్చుగే వసుధ జంతులు లేడు దైవంబు తోడు. ఇక నీ ప్రచారం కాలేవు. నా ప్రాణానికి వచ్చిందే కాని రోజులొచ్చి కళ్ళు మూసుకపోయి సల్లంగా సానింటికెళ్ళినాను. నీ మీద వల్ల పంటే ఒరువురు నిజమే కామోసనుకొని బియ్యమిడిసి పొందులో ఎవరికొని చెబుతావేంది చెప్పలే. బిడియమిడిసి గబా గబ పిసికినాను కాళ్ళు. ఇక చాలే, రా పోదాం. అమ్మా ఎళ్ళొస్తాను తల్లి. సరే నాయన. మన్వే త్వామిక మాధవ దైవం, మన్వే త్వామిక మాధవ దైవం, మాయా స్వీకృత మానుష భావం, ధన్యైరాధృత తత్వ స్వభావం. ధన్యైరాధృత తత్వ స్వభావం, దాతారా జగదపి విభవం, దాతారా జగదపి విభవం. పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం